మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులు లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులు లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులు లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వం అయితే పొందితేనే నిష్ణాతులు లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మీనరాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు పక్షం రోజులు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జన్మంలోనే శని, ఇది ఏళ్ళాటి శని కిందకే వస్తుంది. జన్మంలోనే అంటే తనుభావంలోనే ఉన్నారు కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా పొడచూపేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే మన ఆలోచనలో కానీ మన ప్రవర్తనలో కానీ తప్పకుండా తేడా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడో ఏదో చేసాం, మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ అపరిపక్వతగా ఉన్న కాలంలో కొన్ని ఏవో చేసుంటాము. అటువంటి మళ్ళీ ఒక విధంగా మళ్ళీ చేస్తే ఎలా ఉంటుంది, వాటిని ఒకసారి ఆహ్వానిస్తే అనే ఒక ఆలోచన, దుష్టాలోచనలన్నీ వచ్చేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుడు చాలా మంచిదండి. ఇక్కడ ధనానికి లోటు రానివ్వడు, మాట బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఇంటిలో వారికి ఏ విధమైన కళలు ఉన్నా సరే ఆ కళల్లో వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. అలా ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఇలా వృత్తి ప్రవృత్తిగా స్వీకరించినటువంటి లలిత కళకు సంబంధించి ఎవరు ఉన్నా సరే వారికి శుక్రుడు చాలా మేలు చేస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. తృతీయ చతుర్థాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో ఒక 14 రోజులు, ఒక్క రోజు మాత్రం చతుర్థంలోనూ జరుగుతోంది. చతుర్థంలో ఒక్కరోజు మాత్రం దాని ప్రభావం కొంచెం దుష్ప్రభావమే ఉంటుంది. కానీ 14 రోజుల పాటు మీకు తృతీయంలో ఉన్నారు కాబట్టి అక్కడ మీకు అందరి యొక్క ఇంట్లో వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంటి చుట్టుపక్కల వారు, తెలిసిన వారు, తెలియని వారు మనసా వాచా కర్మణ అనేక రకాలైనటువంటి సహాయాలు అందజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు రవి యొక్క ప్రభావం వల్ల చాలా మంచి జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. శరీర ఆరోగ్యం కూడా, ఆరోగ్యం భాస్కరాచేత అన్నారు కదండి, ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశం మనకు గోచరిస్తూ ఉన్నది. ఇక తృతీయ చతుర్థ స్థానాలలో బుధుని యొక్క సంచారం కూడా బాగానే జరుగుతూ ఉన్నదండి. తృతీయ స్థానంలో ఒక 6 రోజులు, చతుర్థ స్థానంలో ఒక 9 రోజులు. తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు యోగించకపోయినా, ఎవరి సహాయ సహకారాలు బుధుని ద్వారా మనకి బుధుని యొక్క అనుగ్రహం వల్ల కలగకపోయినా, చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు అన్ని సౌఖ్యాలు, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటివన్నీ కూడా, ధన సౌఖ్యం, ధనానికి లోపం లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా, తల్లిగారి మీద మీ అభిమానం, మీ మీద మీ ఆవిడకి వాత్సల్యం, ఇవన్నీ కూడా పెంచిమీరేటటువంటి అవకాశం బుధుని యొక్క
చతుర్థ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే చతుర్థంలో గురువు యొక్క సంచారం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. గురుబలం లేనట్టుగానే లెక్కగా మనం పరిగణించుకోవాలి. 5, 6 స్థానాల్లో కుజగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. 4 రోజులు పంచమ స్థానంలో అంటే మీ సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ లేకపోవటం, ఆటల మీద శ్రద్ధ పెరగటం, కొన్ని గాయాలు చేసుకోవటం, కొన్ని చెడు స్నేహాలు చేయడం లాంటివి ఉన్నప్పటికీ మీకు 6వ స్థానంలో సంచారం 11 రోజులు కాబట్టి ఇక్కడ ఆరోగ్యం బాగుండటము, ఏదైనా డబ్బులకు లోటు లేనితనము, మీరు అప్పు తీర్చేయాలి ఎవరికో ఈజీగా తీర్చేయగలుగుతారు, లేదా అప్పు ప్రయత్నం చేస్తున్నారు దేనికో పని కోసం, ఆ అప్పు కూడా ఈజీగా పుడుతుంది. ఆ పుట్టినటువంటి అప్పు కూడా మీకు మంచి సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు 6వ స్థానం కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే మీనరాశి వారికి ఇటు కుజుడితో యుతి పొందినటువంటి కేతుగ్రహం ఉన్నదండి. ఈయన ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ సంవత్సరంన్నర పాటు ఈయన ఇక్కడే ఉంటారు. ఈ మీనరాశి వారికి 6వ స్థానం కుజుడు సంవత్సరంన్నర పాటు సుఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం 15 రోజులు చెప్పుకుంటున్నాం. 15 రోజులు కూడా మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఆయన చూసుకుంటారు. అలాగే ధనానికి లోటు లేని తనాన్ని చూసుకుంటూ ఉంటారు. అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా, ఆ విధంగా అందరిలో మంచితనంగా ఉండేలాగా, మీ శత్రువులు కూడా మంచివారు అయ్యేటట్టుగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, ఇవన్నీ కూడా కేతు భగవానుడు చూసుకుంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి మనం సూచిస్తూ ఉన్నాయి ఈ 15 రోజులు. అంచేత మీరు ఇప్పుడు విన్నారు కదండి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఏ విషయాల్లో అనుకూలంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలంగా లేవు అనేది అన్నీ విన్నారు. కాబట్టి అవసరమైతే మళ్ళీ వెనక్కి తిరగండి, వెనక్కి తిప్పండి, 4 సార్లు వినండి. ఆయా విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క మంత్రాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, అనేకం ఉన్నాయి. అందులో మీకు ఏదొస్తే దాన్ని పాటించండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందండి. జీవితం సాఫీగా జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇది గోచార ఫలితాలే. జాతక ఫలితాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. శుభం.